ఏంటంతా మారిపోయింది? దిస్ ఇస్ అవర్ ల్యాబ్. చుట్టూ ఫుల్గా రేడియో సిగ్నల్ జామర్స్ ఉన్నాయి. లోపలికి ఎటువంటి సిగ్నల్ రాదు. రేడియో సిగ్నల్ బేస్ సెక్యూరిటీ ఎందుకు? లోపలికి రండి, చెప్తాను. గుడ్ మార్నింగ్. బయో రేడియో సిగ్నల్స్ గురించి విన్నారా? మిషన్ లేకుండా ఒక ప్రాణి తనంతట తనే రేడియో సిగ్నల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం. బట్ అది జస్ట్ ఒక థియరీనే. అయినా ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఎవరూ ప్రూవ్ చేయలేదు. అమెరికాలో చాలా మంది స్పేస్ నుంచి బయో రేడియో సిగ్నల్స్ వస్తాయేమో అని చాలా ఇయర్స్గా వాచ్ చేస్తున్నారు. సేమ్ అలాంటి సిగ్నలే సెక్టర్ 42లో దొరికింది. దీన్ని ఫస్ట్ మేము నమ్మలేదు, కానీ ఇప్పుడు ప్రూఫ్తో సహా చెప్పగలం. ఇంతవరకు మనకి తెలిసిన ఏ స్పీషీస్ యొక్క బయాలజికల్ ప్యాటర్న్ లేని ఓ క్రీచర్ ఈ ఫారెస్ట్ లో ఉంది. యు మీన్ ఏలియన్స్? కావచ్చు, లేదా ఇక్కడే మన కంట పడకుండా తిరుగుతున్న మన ముందు తరాల వాళ్ళు కూడా కావచ్చు. లాంగ్ రేంజ్ సోనార్ వేవ్స్ లో దాని ఆకారం ఎలా ఉంటుందో చూపించే ఇమేజెస్. గ్రీక్ మిథాలజీలో ఉండే మినటోర్ లాగా ఉండడం వల్ల దానికి ఆ పేరే పెట్టాం. ఆ అటాక్ మా మీద జరిగినప్పుడు అక్కడ సెన్సర్స్ అన్ని మమ్మల్ని తప్ప ఇంకేం రీచ్ చేయలేదే. మీరు హీట్ సెన్సర్స్ యూజ్ చేసుంటారు. ఇది కోల్డ్ బ్లడెడ్ క్రీచర్. బాడీ టెంపరేచర్ ఉండదు. ఇంతవరకు లోపలికెళ్లిన 2 టీమ్స్ కి ఏమీ గుర్తు లేకుండా పోవడానికి కారణం మెనటాస్ దగ్గర మన నర్వస్ సిస్టమ్ ని కొలాప్స్ చేసే ఒక పాయిజన్ ఉంది. సెక్టర్ 42 నుంచి ఈ మెనటాస్ ని పూర్తిగా అంతం చేయాలి. మినిటస్ ప్రూఫ్ ని డైలీ రిపోర్ట్ లో పంపిస్తే రికార్డులో కార్తిక్ పేరు మీద ఉన్న బ్లాక్ మార్క్ ని తీసేస్తారా కెప్టెన్? ఫారెస్ట్ లో మినిటస్ ఉన్నాయని ప్రూవ్ చేసినంత మాత్రాన నేమ్ క్లియర్ చేయడం ఇంపాసిబుల్. కార్తీ ఆ రోజు గన్ ఫైర్ చేసినట్టు ఎవిడెన్స్ ఉంది. దానికి ఆ మినిటస్ కి సంబంధం ఉందని మనం ప్రూవ్ చేయగలిగితేనే వాడి పేరుని క్లియర్ చేయగలం. విజయ్, నేను మీకు నిజం చెప్పాలి. మిమ్మల్ని మిషన్కి సెలెక్ట్ చేయడానికి ఇంకో కారణం ఉంది. మీ టీమ్మేట్ చనిపోవడం నాకు తెలుసు. మినటార్ని నాశనం చేయడానికి ఎవ్వరికీ లేనంత కసి మీకుంది. అన్ని ప్రాణులకి ఒక బలహీనత ఉంటుంది. మినటార్స్ వీక్నెస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ డార్ట్స్ లో 5 బేసిక్ టైప్స్ ఆఫ్ పాయిజన్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒక పాయిజన్ టైప్ మినటార్స్ కి బయాలజికల్ వీక్నెస్ అవుతుంది. ఈ 5 పాయిజన్ డార్ట్స్ ని మినటార్ మీద షూట్ చేయాలి. ఇది మినటార్ ని చంపలేదు, జస్ట్ టెస్టింగ్ శాంపుల్ తీస్తుంది. ఆ తర్వాతే పెద్ద ఛాలెంజ్ ఉంది. ఆ డాట్స్ అన్నిటిని మళ్ళీ రిమూవ్ చేసి ఇక్కడికి తీసుకురావాలి. No signals yet. Receiving signals, Vijay. Copy that. 50 meters లోపు ఎక్కడైనా ఉండొచ్చు. Alert.
నాకు మాత్రం స్పృహ ఎలా వచ్చిందో తెలియట్లేదు, కానీ లోపల ఎన్ని భయాలు అనుమానాలు ఉన్నా నా ట్రైనింగ్ నాకు నేర్పించింది ఒక్కటే. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్, శత్రువు ఎవరో కనిపెట్టడం. ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్ళే టైం వచ్చింది. ద ఫైట్. రేఖ, కెప్టెన్, చివరిగా చెక్ పోస్ట్ దాటడమే గుర్తుంది. శాంపిల్స్ దొరికాయా విజయ్? ఓ మై గాడ్, దీని ఫుల్ బాడీ వర్కింగ్స్ ని స్టడీ చేయొచ్చు. ఇదొక పెద్ద బ్రేక్ త్రూ విజయ్.